నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 29 మార్చి 2025 శనివారం నాటి పంచాంగము. ఈ రోజు అమావాస్య. చాలా మంచి రోజు. మీరు ఏదైనా దైవ కార్యాలు చేసుకోవాలన్నా, ఏదైనా మంచి పనులు చేసుకోవాలన్నా, ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. ఏదైనా మంత్రం అనుష్ఠానం చేసుకోవాలన్నా, లేదా ఏదైనా సిద్ధి పొందాలి అని అనుకున్నా, ఏదైనా ఉపాసన తీసుకోవాలన్నా కానీ ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 16 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు. ఈరోజు తిథి అమావాస్య సాయంత్రం 4 గంటల 26 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7 గంటల 17 నిమిషముల వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 25 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 53 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 42 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 18 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 49 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 28 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 35 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 29 మార్చి 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు, వ్యాపార వాణిజ్య వర్తక పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ పని చేపట్టినా సక్సెస్ సాధిస్తారు. ముందుకి సంబంధించి ఏ ప్రయత్నం చేసినా, ప్రణాళిక వేసుకున్నా దానికి సంబంధించింది ఈ రోజు చేసినా సరే ఉత్తర విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కొత్త ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక అశాంతికి గురవడము, శరీరము కొంచెం అలసటకు గురి అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని 3 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. అది కుదరలేని వాళ్ళు ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకూలమైన సమయము శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము ఇలాంటివి ఈరోజు జరుగుతాయి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదా విస్తరణ చేసుకోవాలన్నా, ఏ పని అయినా సరే ధనానికి సంబంధించి చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తక్షణమే ప్రారంభించండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని కుంకుమ పూజతో కానీ లేదా అంటే తెల్లని పువ్వులతో కానీ పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కార్యసిద్ధి అవుతుంది. అప్రయత్నంగా కార్యానుకూలము, శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు, క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారు. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే మీకు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. చాలా కంట్రోల్గా ఉండండి. అయితే అనారోగ్యం పరంగా చూసినట్టయితే మోకాళ్ళకి సంబంధించినటువంటివి, లెగమెంట్స్కు సంబంధించి అంటే కీళ్లకు సంబంధించినటువంటి అనారోగ్యాలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఉదయమే వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది.